క్రైస్తవుడికి శ్రమ వచ్చిందంటే బాధపడకూడదు. మనకి శ్రమ వచ్చినట్లు కూడా ఎవరికి తెలియకూడదు. నిజంగా ఒక శ్రమ వచ్చింది అనుకోండి, దేవుని పరిచర్య నిమిత్తం కానీ లేకపోతే ఏదైనా ఇబ్బందులు కానీ కలిగినప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనము కన్నీరు విడవకూడదు. దేవుని స్తోత్రం. కన్నీళ్ళు ఎంత విలువైనవి తెలుసా మీకు? మీకు రోజుకి ఒక బకెట్ కన్నీళ్ళు వస్తాయా? చెంబుడు వస్తాయా? గ్లాసులు వస్తాయా? ట్యాప్ దగ్గరికి వెళ్తే నీళ్లు కానీ కన్నీళ్ళు చాలా విలువైనవి. అవి కన్నీళ్ళు వస్తే ఎక్కువ ఒక 4-5 డ్రాప్స్, లేకపోతే ఒక 10 డ్రాప్స్, అంతకంటే ఎక్కువ వస్తాయా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా వాల్యుబుల్ ఈ కన్నీరు. అందుకే అంటాడు, కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పనులు ఎత్తుకుంటాడంట. అంటే కన్నీటితో మనం ఏమి విత్తాలి? మనకున్న సమస్యను విత్తాలి. అంతేగాని ఈ కన్నీటిని ఎక్కడ పడితే అక్కడ మనము విడవకూడదు. దేవుని స్తోత్రం.